చెప్పండి, ఏపీలోనూ అలాగే మన దేశంలో అత్యధిక జనాభా ఆధారపడిన వ్యవసాయ రంగానికి ప్రభుత్వాల నుంచి సాయం అందుతుందనుకుంటున్నారా? ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉండగా మొట్టమొదట బ్యాంకులు జాతీయీకరణ చేసి ఒక రెవల్యూషనరీ చేంజ్ 11%కే వ్యవసాయ పంట రుణాలు ఇవ్వాలని ఒక చట్టం చేసేసారు. అది ఒక రెవల్యూషనరీ చేంజ్. ఆ తర్వాత వాజ్పేయి గారు ఉండగా 9% తీసుకొచ్చారు. తర్వాత మన్మోహన్ సింగ్ ఉండగా 7% తీసుకొచ్చారు. 7%లో మళ్ళీ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వటం మూలంగా వడ్డీ రేట్ల విషయంలో మాత్రం రైతాంగానికి రీజనబుల్గానే తగ్గించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటంటే భూమి కలిగిన వాళ్ళు భూమిని సాగు చేయట్లా. అంటే భూమి సాగు చేసేవాడే రైతా, భూమి ఉన్న వాళ్ళంతా రైతులేనా? ఈ పంట రుణాలన్నీ వాళ్ళు భూమిని సాగు చేయకుండా నాన్ ఫార్మింగ్ ఫార్మర్స్, సో వాళ్ళు తీసుకుని వాళ్ళు సమ్ అదర్ పర్పస్కి డైవర్ట్ చేసుకుంటున్నారు. భూమిని సాగు చేసిన కౌలు రైతులేమో ₹2కి 2.5 వడ్డీకి తెచ్చుకుని సాగు చేస్తున్నారు. ప్రభుత్వ ఆలోచన అయితే వ్యవసాయ రంగం మీద అసలు లేదు అనే పదం ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి మొదలై పరిశోధనల విషయంలో కానీ లేకపోతే ఉత్పత్తుల విషయంలో కానీ ఒకప్పుడు దేశానికి సరిపడా ఆహారం లేని పరిస్థితుల్లో నుంచి వాళ్ళు ఎగుమతుల స్టేజ్లోకి వచ్చాం మనం. అంటే దిగుబడులు పెరగడానికి మంచి లబ్ధి జరిగింది. కానీ దిగుబడులు తక్కువ ఉన్న రోజున రైతుల ఆత్మహత్యలు లేవు. దిగుబడులు పెరిగిన తర్వాత వ్యవసాయం లాభసాటి అనే దృష్టి కాకుండా ఉత్పత్తులే ధ్యేయంగా ప్రభుత్వాలు పరిశోధనలు జరిగినాయి. సో అక్కడ సమస్య వచ్చింది. సో దీన్ని నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదు అంటలేదు, కానీ సరైన దృక్పథంతో రైతు లాభదాయకత వైపు ఆలోచన చేయాల. ఏ వ్యక్తి అయినా సరే, ఒక ఉద్యోగస్తుడు, ఒక వ్యాపారస్తుడు, ఎవరైనా సరే తను చేసే ప్రక్రియలో లాభం వస్తే తన కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. అదే పరిస్థితుల్లో రైతు కూడా అంతే కదా. రైతుకు ఆదాయం ఎప్పుడు వస్తుంది? తనకి పండించే పంట సరిగా పండి ఆ పండిన పంటకి ఉత్పత్తి వ్యయం కంటే ఎక్కువ అమ్ముకుంటే లాభం వస్తుంది. అప్పుడు తన కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది కాకుండా ఉత్పత్తి వ్యయమే రాకపోతేనే సూసైడ్లు వచ్చే పరిస్థితి. సో ఇవి 1988లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సూసైడ్ ప్రకాశం జిల్లాలో శనగపచ్చ పురుగుతో బెంగాల్ గ్రామంతో స్టార్ట్ అయింది. ఇవాళ దేశవ్యాప్తంగా ఉంది. ఎవరికి వాళ్ళు మేము తగ్గించేసాం అన్నా సరే దేశవ్యాప్తంగా కమర్షియల్ క్రాప్స్లో ఇప్పటికీ కూడా సూసైడ్లు జరుగుతూనే ఉన్నాయి. దాని మీద సీరియస్గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఆ వైపు మాత్రం ఇంకా ప్రభుత్వాలు తిరగలేదు. ఇప్పుడు ఏంటి, రాష్ట్రంలో దాదాపు 15-16 నెలల కాలంలో 300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. సమస్య ఎక్కడుంది? పల్నాడు ఏరియాలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో 21 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. తర్వాత ఈ సంవత్సరం ఇప్పటి వరకు 8 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఒక పల్నాడు ఏరియాలోనే 29 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని వాళ్ళు స్టోరీ బోర్డు నుంచి ఇచ్చారు. వాళ్ళేమీ ఎవరు ఇచ్చిన స్టేట్మెంట్ కాదు. దానికి ప్రధానమైన కారణం వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు మిర్చి, పత్తి. సో మిర్చి ధరకు పొగిలిపోవటం, పత్తిని కొనేవాళ్ళు లేకపోవడంతో వచ్చినాయి అనేది నేను ఇందాక చెప్పిందే. ఆదాయం రానప్పుడు తను పెట్టిన పెట్టుబడులకి వ్యాపార పంటల్లో ఖర్చు ఎక్కువ, పెట్టుబడి ఎక్కువ, సో లేబర్ కాస్ట్ ఎక్కువ. అవి ఒకేసారి ఏదైనా కుప్పకూలిపోతే ధరలు, సో తీవ్ర సంఘర్షణలోకి వెళ్తారు. ప్లస్ టెనెంట్ ఫార్మర్స్ సూసైడ్స్ దగ్గర వాళ్ళకి, అంటే పూర్తిగా ల్యాండ్లెస్ కాదు, 1 ఎకరం 2 ఎకరాలు సొంత భూమి ఉంది, ఇంకో 4 ఎకరాలు 5 ఎకరాలు కౌలు తీసుకుని సాగు చేస్తారు. లేకపోతే ల్యాండ్ లెస్ అగ్రికల్చర్ లేబర్ కూడా ఆ భూమిని కౌలు తీసుకుని సాగు చేస్తారు. వీళ్ళ దగ్గరే సంఘర్షణ వస్తుంది. ఇప్పుడు ఉల్లి తీసుకోండి, మన ఉల్లి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఉల్లి చేసేది కూడా భార్యాభర్తలు పనిచేసుకునే వాళ్ళు మాత్రమే ఉల్లి పంట సాగు చేస్తారు. మీరు కర్నూలు మార్కెట్ యార్డ్ నుంచి ఏ రైతులు చెప్పినా, ఏ టీవీలో చెప్పినా సరే నేను 10 ఎకరాలు వేసాను అన్నవాళ్ళు లేరు. ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు వేసాను అన్నవాళ్ళే. అంటే వాళ్ళు 1 ఎకరం ఉంటే 2 ఎకరాలు కౌలు తీసుకుని వేసిన వాళ్ళే. మరి వాళ్ళ పెట్టుబడి అసలు ఏమాత్రం రాని పరిస్థితి, హార్వెస్టింగ్ టైం నుంచి పెట్టుబడి కూడా రాని పరిస్థితిలో అంత సంఘర్షణకు వచ్చేటప్పటికే సంఘర్షణలు వస్తున్నాయి. ఇప్పుడు కౌలు కట్టాలి, ఆ పెట్టుబడి కౌలు కమర్షియల్ క్రాప్స్లో అడ్వాన్సే కట్టేస్తారండి. వరి పంటలో అయితే పండిన తర్వాత ధాన్యంలో ఇస్తారు. అక్కడ నష్టపోతే భూమిదారుడు కౌలుదారుడు నష్టపోతారు. కమర్షియల్ క్రాప్స్లో పత్తి కానీ, మిర్చి కానీ, పొగాకు కానీ సంవత్సరానికి ముందే మే నెలలోనే 15,000, 20,000, 25,000 ముందే కట్టేస్తారు. సో ఇంకా వాళ్ళకి అసలు భూమిదారుడు నష్టపోడు, సాగు చేసిన వాళ్ళే నష్టపోయే పరిస్థితి. ప్లస్ ఇక్కడ ఇంకొక సంఘర్షణ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు ఉల్లిదే తీసుకుందాం. హార్వెస్టింగ్ టైం నాటికే మార్కెట్ పడిపోయింది. ఉల్లి హార్వెస్టింగ్ డబ్బులు, లేబర్తో మళ్ళీ లోడింగ్ డబ్బులు, ట్రక్కు కిరాయి, అన్లోడింగ్ డబ్బులు, మార్కెట్లో కమిషన్ ఏజెంట్ 2% కమిషను, ఇదంతా కూడా క్యాష్ కట్టాల్సిన పరిస్థితి. ఆల్రెడీ ఒక పక్క పంట ధర కుప్పకూలిపోయింది, ఇంకా అప్పులు పుట్టని పరిస్థితి. ఆ టైంలో విపరీతమైన సంఘర్షణకు గురయ్యి ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తెచ్చే పరిస్థితిలోకి మరి డబ్బులు లేనిదే అవ్వవు. ట్రక్కు డ్రైవర్లు కూడా గంట లేట్ అవుతుంటే ఇది పెడుతున్నారని, అమాలీలు ఇది చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్న వాస్తవాలు ఇవి. సో వీటి దగ్గర సరైన దృక్పథంతో నిజంగా బాధ ఇస్తుంది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే. పంట పండించి
పంట పండించకపో కాదు, పంట పండిన తర్వాత దానికి అయితే ప్రకృతి కూడా కొంత అక్కడ వర్షాలు కూడా ముందు మే నెలలో వర్షాలు పడటంతో ముందు వేశారు ఈ సంవత్సరం కర్నూలులోను ముందు వచ్చింది. దీంతో మహారాష్ట్ర ఉల్లి ఇవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ప్రభుత్వం అడ్రస్ చేయలేని ప్రాబ్లం మాత్రం కాదు. చిన్న పంట కొద్ది పంటని ఇంకా బెటర్గా అడ్రస్ చేయొచ్చు ప్రభుత్వం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏ జిల్లా చూసినా సరే పెద్ద పెద్ద క్యూలు కనపడుతున్నాయి. యూరియా కొరత చాలా తీవ్రంగా ఉందని చెప్తున్నారు. ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా డిస్కరేజ్ చేస్తూ యూరియా సరఫరా సరిగ్గా చేయలేదా, లేకపోతే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన చేసిన తప్పిదమా? ఎందుకు ఇన్ని క్యూలు నిలబడుతున్నాయి? సార్, వాస్తవంగా యూరియా తయారీకి న్యాచురల్ గ్యాస్ కావాలండి. ఇండియాకి న్యాచురల్ గ్యాస్ సెల్ఫ్ సఫిషియెంట్ కాదు కాబట్టి మనం ఇంపోర్టేషన్లోనే ఉన్నాం కాబట్టి యూరియా మనం కావాల్సిన యూరియా ఉత్పత్తి ఇండియాలో లేదు, విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఇఫ్కో కంపెనీ కూడా ఎంఎన్ గవర్నమెంట్తో ఒక ఇదయ్యి ఎంఎన్ ఇఫ్కో ప్లాంట్ని చేసి ఇంపోర్ట్ చేస్తుంది. అట్లాగే ఉక్రెయిన్ నుంచి, చైనా నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి యూరియాని ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఈ ఇంపోర్ట్ చేసుకునే దశలో ఆ యూరియాకి మీద సబ్సిడీ ఎక్కువ అవుతుంది అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలని మీరు 1,00,000 టన్నులు కన్నా యూరియా వాడకం తగ్గిస్తే ఆ మిగిలిన 1,00,000 టన్నుల్లో మిగిలిన సబ్సిడీ మీకు రాష్ట్ర ప్రభుత్వాలకు ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పింది అని చెప్పి అంటున్నారు. కానీ అఫీషియల్గా రాలేదు ఎక్కడ కూడా. అది మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు. అదే దీంట్లోనే మన ముఖ్యమంత్రి గారు కూడా మీరు వచ్చే పంట నుంచి ఒక కట్ట యూరియా తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 800 మీకే ఇస్తానని చెప్తున్నారు కదా. అంటే ఇక్కడ ప్రూఫ్ అవుతుంది వాళ్ళు చెప్పిన దాంట్లో అనేది. ఎన్పీకే ఎరువులు అనేది లేకుండా పంటలు పండటం అనేది సాధ్యపడే విషయం కాదు. వాళ్ళ మామూలుగా ఒక ఎద్దుని పోషించేది, ఒక పంది పెద్దను పోషించేది రెండు ఒకటి కాదు. 20 బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు, దేశవాళీ దిగుబడి వచ్చినప్పుడు పంట వేరు. ఇవాళ 40 నుంచి 50 బస్తాలు దిగుబడి వచ్చినప్పుడు 1 టన్ను ఉత్పత్తికి ఇంత ఎన్ను, ఇంత ఫాస్ఫరస్, ఇంత పొటాష్ వేయాలనేది సైంటిఫికల్ రికమెండేషన్స్. సో దానికి తగ్గట్టుగా సప్లై లేకపోవటం వచ్చింది ప్రధానమైన సమస్య. రెండోదేమో ఎక్కడైతే వరి, మొక్కజొన్న ఈ 2 పంటల దగ్గరే మన రాష్ట్రం మొత్తం కూడా సంఘర్షణ వచ్చిందండి యూరియా కోసం. అది కూడా ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ కాటన్లో యూరియా తక్కువ వాడతారు. సో అప్పుడు వచ్చేటప్పటికి కాటన్ వచ్చేటప్పటికి మొత్తం డోసులు అయిపోయినాయి. కానీ ఆగస్టు 8వ తారీఖు దాకా డ్రై స్పెల్. సో వేరుశెనగ పంట కానీ లేకపోతే పల్సెస్ మినుము కానీ పెసర కానీ సాగు పడిపోయింది. అక్కడ వాటికి ఎక్కడా కూడా యూరియా వాడరు. అంటే యూరియా అవసరం లేని పంటలు 2,00,000 హెక్టార్లు తగ్గినాయి. యూరియా అవసరమైన పంటలు 1,50,000 హెక్టార్లు వరి పెరిగింది, 50,000 హెక్టార్లు మొక్కజొన్న పెరిగింది. ప్లస్ రెండోది ఎప్పుడైతే ఆగస్టు 8 నుంచి అధిక వర్షాలు వచ్చినాయో సో కాటన్ కూడా నీళ్లు నిలబట్టడం మూలంగా వడ్లిపోతుంది. అట్లాగే మిర్చి, అట్లాగే కూరగాయలు, టమాటా, ఏదైనా మొక్కజొన్న, వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ అఫీషియల్ సైంటిఫికల్ రికమెండేషనే వర్షాలు తగ్గంగానే యూరియా వేయమని. ఇది ఆగస్టు 8 నుంచి అధిక వర్షాలు ఉన్నప్పుడే నేను డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా ఇది యూరియా డిమాండ్ పెరగబోతుంది అని చెప్పి నేను పాజిటివ్ దృక్పథంతోనే నేను ప్రభుత్వానికి కూడా సూచించాను. ఈ డిమాండ్ని తట్టుకోకపోతే ఇబ్బంది పడతాము అనేది. అయితే ఇక్కడ మనం మా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ పెడితే ఆయన క్లియర్ కట్గా జేపీ నడ్డా గారు ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ మినిస్టర్ గారు సో ఆయనకి రిటర్న్గా ఒక రిప్లై ఇచ్చాడు. కేంద్ర మంత్రి ఒక రిటర్న్గా రిప్లై ఇచ్చినప్పుడు దాన్ని మనం కొట్టేయడానికి ఉండదు. అట్లాగే బయట మాట్లాడటానికి, అసెంబ్లీలో మాట్లాడటానికి తేడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 లక్షలు అప్పు చేశాడు, 13 లక్షల కోట్లు అప్పు చేశాడు అన్నారు. కానీ అసెంబ్లీలోకి వచ్చేటప్పటికి ఫిగర్లే చెప్తున్నారు కదా. సో ఇక్కడ కూడా ఆయన క్లియర్గా ఇచ్చింది ఏంటంటే ఆయన సెప్టెంబర్ 1 తారీఖు నాడు రిటర్న్గా రిప్లై ఇచ్చాడు. అది ఆంధ్రప్రదేశ్కి ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 20వ తారీఖు వరకు 4,06,451 టన్నులు యూరియా కావాలి. మేము 6,33,940 టన్నులు సప్లై చేశాము. దీనికి గాను 4,76,160 టన్నులు సేల్ చేశారు మీ రాష్ట్రం. ఇంకా 1,57,780 టన్నులు మీ రాష్ట్రం దగ్గర నిలువుంది అని చెప్పి ఆయన రిటర్న్గా ఇచ్చిన లెటర్ ఆన్సర్. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్స్లో కూడా ఆల్రెడీ 70,000 టన్నులు ఉంది. సో 20,000 టన్నులు కాకినాడ పోర్టులోకి వచ్చింది. మేము అన్నదాత పోరు పిలిపించినప్పుడు మేము సెంట్రల్తో మాట్లాడాం 50,000 టన్నులు వస్తుందని చెప్పారు కదా. అక్కడి నుంచి సెప్టెంబర్ 1 నుంచి ఆఖరి దాకా కావాల్సింది కూడా 1,50,000 టన్నులు చిల్లరే కావాలని చెప్పి నేను కూడా క్యాలిక్యులేట్ చేసే పెట్టాను. మరి వాస్తవంగా ఇదంతా కూడా సఫిషియెంట్గానే ఉన్నప్పుడు మార్కెట్లో ఎందుకు షార్టేజ్ వచ్చింది? దీనికి క్లియర్గా ఈనాడు పత్రికలోనే ఒక ఆర్టికల్ వచ్చింది. నేను పాజిటివ్గానే చెప్తున్నాను. వాళ్ళు వాస్తవాన్ని రాశారని అనుకుంటున్నాను. వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జూన్ నెలాఖరు నాటికి కేవలం 10% మాత్రమే రాష్ట్రంలో సాగు జరిగింది. కానీ 2 లక్షల టన్నుల యూరియా జూన్ 10 నాటికి అమ్మేశారు. ఇదంతా ఎక్కడికి పోయింది? ఇదంతా కూడా డైవర్ట్ అయిపోయింది. ఇదే బ్లాక్ మార్కెట్కి రావడానికి ప్రధానమైన కారణం.
సో షార్టేజ్ రావడానికి కారణం. అట్లాగే మార్క్ఫెడ్ ద్వారాగా 33% మాత్రమే మార్క్ఫెడ్ ద్వారా వెళ్ళింది, మిగతాది మొత్తం 67% ప్రైవేట్ డీలర్లకు వెళ్ళింది. ఏదో కొన్ని ఇండస్ట్రీస్కి కొన్ని అదేనండి వాళ్ళు క్లియర్గా వాళ్ళు రాసిన దాంట్లో అంటే మిక్స్డ్ ప్లాంట్లకి పారిశ్రామిక అవసరాలకి డైవర్ట్ అయిపోయింది అని వార్త రాశారు. అట్లాగే జూలై ఎండింగ్ నాటికి జరిగిన సాగుకి మీరు అమ్మిన యూరియాకి పొంతం లేదు. జూన్ జూలైలోనే మొత్తం మెజారిటీ ఆఫ్ ది యూరియా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్కి అమ్మకం జరిగిపోయింది, వాళ్ళ దగ్గర నుంచి అది డైవర్ట్ అయిపోయిందని ఈనాడులోనే. ఇప్పుడు మీరు క్లియర్గా చెప్పండి సార్, ఇది ముందు చూపు లేని ప్రభుత్వ తీరుతోనే ఇలా జరిగిందా? నేను అసలు ముందు వాళ్ళకి ప్రభుత్వానికి అనుకూలమైన పత్రిక ఈనాడులోనే వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు దాని మీద రెస్పాండ్ అవ్వాలి కదా, లేకపోతే దాని మీద ఎంక్వైరీ చేయించాలి కదా. ఎక్కడా ఎంక్వైరీ చేయించలేదు, దాని మీద రెస్పాండ్ అవ్వలేదు. ఎవరైనా యూరియా ఇబ్బంది పడుతున్నారు రైతులంటే వాళ్ళ మీద యూరియా మీద అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు, కేసులు పెట్టండి అని, అది కాదు కదా. ఓపెన్గా కనపడుతున్నప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవనగడ్డ కాన్స్టిట్యున్సీలో ఒక ఊళ్ళో ఒక ఫోటో పెట్టి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ అంతా తప్పు, ఫేక్ అని చెప్పి ఇచ్చేశారు. అదే రోజు ఆంధ్రజ్యోతి పత్రికలో కృష్ణా జిల్లాలో అదే ఫోటోతో అక్కడంతా కూడా లైన్ మొత్తం ఇదవుతున్నారని ఇచ్చారు. అదే ఆంధ్రజ్యోతిలో ఏబిఎన్లో డైరెక్ట్గా వెంకటకృష్ణ గారు, నేను ఇప్పుడు లైన్ దాంట్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆళ్ళ రైతు సంఘం ప్రెసిడెంట్ లైవ్లో ఉన్నాడు, బీజేపీ నుంచి నాగభూషణ్ గారు లైవ్లో ఉన్నాడు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ నేను ఇప్పుడు రైతులు లైవ్లో తీసుకోమంటారా, తీసుకుంటే మీరు ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాల్సి వస్తుంది వాస్తవమే చెప్పాడు. అంటే క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితుల్ని మీరు ఒప్పుకోకుండా లేదని చెప్పొద్దు. కారణాలు ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదా? ఇవ్వకపోతే చెప్పండి. కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చానంటుంది. ఇచ్చానంటున్నప్పుడు ఇది బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయిందని మీకు అనుకూల పత్రికే రాసింది. దీని మీద సరైన చర్య తీసుకోకపోవటం మూలంగానే ఈ సమస్యలు వచ్చినాయని నేను అనుకుంటున్నాను. సఫిషియెంట్గా పెద్దగా అంత ఇబ్బందిగా ఆంధ్రప్రదేశ్లో ఎక్సెస్ కల్టివేషన్ ఏం జరగలేదండి. సో అక్కడ రాయలసీమ ఏరియాలో పంట తగ్గింది, ఇక్కడ పంట పెరిగింది. సో పెరిగితే కూడా ఈ పెరిగిన 2 పంటల్లోనూ ఒక 50,000 టన్నులు పెరుగుతుంది తప్ప దానికి తగ్గట్టుగా ఇచ్చామని చెప్తున్నారుగా. దాన్ని ఇవ్వలేదని ఖండించలేదు కదా ఎక్కడను. ముఖ్యమంత్రి గారు కూడా సఫిషియెంట్గా ఉంది, వ్యవసాయ శాఖ మంత్రి గారు సఫిషియెంట్గా ఉందంటున్నారు కదా. ప్లస్ అసలు షార్టేజే లేదంటున్నారు. వాళ్ళ ఎంపీలే 3 ఎంపీలు జూలై నెలలో కేంద్ర మినిస్టర్కి మళ్ళీ మా రాష్ట్రంలో యూరియా షార్టేజ్ ఉందేమని చెప్పి లెటర్ పెట్టింది. నెట్లో ఇప్పటికీ కొడితే కనిపిస్తోంది. దాన్ని వాస్తవాన్ని ఒప్పుకోకుండా వాస్తవాన్ని మేల్కొని అప్పుడే కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఒకటే ప్రభుత్వమే కదా. సో కేంద్రం నుంచి అవసరమైతే ఇంకొక 50,000 టన్నులు ఎక్స్ట్రాగానే తెచ్చుకుని ఉంటే ఈ సమస్య ఉండేది కాదు. లేదా ప్రైవేట్ డీలర్ నుంచి బ్లాక్ మార్కెట్కి వెళ్తుంది అని ఈనాడులోనే వచ్చిన దానికి యాక్షన్ తీసుకుని వెళ్ళనీయకుండా తీసుకున్నా ఇది అయ్యేది కాదు. సో అది ఆ ప్రయత్నం జరగలేదు అని నేను అనుకుంటున్నాను.